सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। అబ్బా భుక్తాయాసం రుచిగా ఉందని ఈరోజు 2 ముద్దలు ఎక్కువ తినేశాను. దేవి మాత రోజు నాకు ఇలాగే రుచికరమైన ఆహారం అందేలా చేయి తల్లి. ఏంటిది? ఇది కళ నిజమా నా భ్రమ? అయ్యో దేవుడా, దేవి మాతేది? ఓరి నాయనో, దిగు, విచిత్రం జరిగింది. వదినా త్వరగా రండి, దేవి మాయమైంది. అద్భుతం జరిగిందండి. వదినా దిగు, వదినా అక్కడ దిగు. నాగుజ్జి. ఏంటి మరిది గారు, ఏం జరిగింది? ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? ఏం జరిగిందో చెప్పండి. మన దేవీమాత పీఠంతో సహా మాయమైంది. ఆ చోటు ఖాళీగా ఉంది. మరిది గారు, మీరేమన్నా నిద్రమత్తులో ఉన్నారా? ఉన్నట్టుండి ఏమైంది మీకు? ఎందుకు తిక్కగా మాట్లాడుతున్నారు? అయ్యో అక్క, ఎందుకు ఆయన తిడుతున్నారు? అయినా మన ఇంట్లో ఇలాంటి విచిత్రాలు జరగటం మామూలే కదా. మొన్న గదిలోకి గుడ్లగూబ రాలేదా? ఈ సంఘటన కూడా అలాంటిదే. ఇప్పుడు అనవసరంగా ఆయన ఎందుకు మీతో అబద్ధాలు ఆడతారు? లేదు, నాకే పిచ్చెక్కి ఇలా బాగుతున్నాను. దేవి పీఠం పెట్టిన చోట లేదు, ఇదేలా సాధ్యం? అయ్యో వదినా, నన్ను నమ్మంటే నేను కళ్ళారా చూశాను. 1కి 10 సార్లు చూసాకే చెప్పాను. నిజంగానే దేవిమాత మాయమైంది. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? దేవిమాత ఎలా మాయమవుతుంది? నేను చెప్పాను, మీకు అర్థం కావట్లేదా? మనం దసరా ఉత్సవాలకి దేవిమాతని పీఠం మీద కూర్చోబెట్టాం కదా. దేవిమాత పూలదండలు, పీఠం ఏవి అక్కడ లేవు. మరిది గారు మీరు శాంతించండి. ఆ స్థానం నుంచి విగ్రహం ఎలా మాయమవుతుంది? అరే, ఎవరన్నా దుర్గమ్మ చిటికిన వేలు పట్టుకుని తీసుకెళ్లిపోయారా? ఏమంటున్నారు? అక్కడ ఉండక ఏమవుతుంది? వదినా, ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు. నేను నా కళ్ళారు చూశాను. దేవిమాత అక్కడ లేదు. నా కొడుకు విన్ను మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అక్కడ దేవిమాత లేదు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। దేవిమాత, ఈ పువ్వులన్నీ నేను స్వయంగా కోస్తెచ్చాను. ఈ పూలదండ నీకు పెట్టాలని ఆరాటపడ్డాను. మనస్ఫూర్తిగా నిన్ను వేడుకోవాలనుకున్నాను. నువ్వే నా దగ్గరికి వచ్చావు. నన్ను ధన్యరాలను చేసావు తల్లి. కానీ దేవిమాత, నీకివ్వటానికి నా దగ్గర పూలదండ తప్ప ఇంకేమీ లేదు. పసుపు కుంకుమలు లేవు, నైవేద్యము లేదు, ఏమీ లేవు. ఆభరణాల సమస్య ఉండడం వల్ల అత్తయ్య గారు నన్ను వాకిట్లోనే ఉండమన్నారు. నీకు తెలుసు కదా, అందుకనే నీకు పూజ లేదు, హారతి లేదు. కానీ దేవిమాత, దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో తల్లి. దిగు అన్నయ్య, త్వరగా రా అన్నయ్య. పూజా మందిరంలో దుర్గమ్మ లేదు. అలా ఎలా జరుగుతుంది? అరే నిజమన్నయ్య, మా నాన్నగారే చెప్పారు. పద. మరిది గారు, ఎందుకు మమ్మల్ని ఇలా కంగారు పెడుతున్నారు? చూడండి. అలాగే పదండి చూద్దాం.
రండి చూడండి. నేను చెప్తే నమ్మట్లేదు కదా, ఇప్పుడు మీరే చూడండి. చూడండి వదిన. ఆ? అయ్యో దేవుడా, ఇందాక ఇక్కడ లేదండి. కళ్ళు వెడల్పు చేసి చూడండి, ఆ. దేవి మాత అక్కడ ఉందా లేదా అని. ఆ? లేదు, చూపు మందగించిందా లేక బుద్ధి మందగించిందా? పీఠం ఇక్కడే ఉందిగా. ఆ, ఉంది. దుర్గమ్మ తల్లి కూర్చోబెట్టిన చోటే ఉంది కదా. నిజమే వదిన, కానీ ఇందాక నేను చూసినప్పుడు దేవిమాత విగ్రహం అక్కడ లేదు. అవునక్క, ఆయన అనవసరంగా విను మీద ఒట్టేయారు కదా. ఆ, ఇందాక మాయమై ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుంది. వత్సల, ఈ తిక్కల రాయుడిని నువ్వు సమర్థించకు. పీఠం కనిపిస్తుందిగా, ఇక్కడ ఎటువంటి విచిత్రం జరగలేదు. హడావుడి పెట్టాడు, పీఠం మాయమైపోయింది, రండి రండి అని. బాబాయ్ నువ్వు భ్రమపడి ఉంటావు. నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా? భయపెట్టేశారు. నాకైతే గుండెల్లో దడొచ్చింది. అయ్యో, నేను మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇందాక నేను చూసినప్పుడు దేవిమాత పీఠం అక్కడ లేదు. అయ్యో, నేను నా కళ్ళారా చూశాను. మీ కళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏముంది మరిది గారు? జోదం ఆడే పాచికలు తప్ప మీ కళ్ళకి ఇంకేమీ కనపడవు. అనవసరంగా తింటున్న కంచం ముందు నుంచి లేపారు. మీరు కాస్త బుర్ర పెట్టి వివేకంతో ఆలోచిస్తే బాగుంటుంది. మీరు జోదంతో పాటు ఇప్పుడు మత్తుకు కూడా బానిసయ్యారా? తా చెడ్డ కోతి మనమెల్లా చెరిచిందట. ఏ పరిపాట లేదు కదా మీకు, అందుకేనండి ఇటువంటి భ్రమలు కలుగుతూ ఉంటాయి. దేవుడి మందిరంలో పీఠం మీద కూర్చోబెట్టిన దుర్గాదేవి అలా ఎలా మాయమవుతుంది? మీ పిల్ల చేష్టలతో దయచేసి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకండి. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, ఇలాంటి తింగర చేష్టలు చేయకండి. ఉచితంగా ముప్పొద్దులా కడుపు నిండా తింటున్నారుగా మీరు, అరిగేదాకా పడుకోండి. మా అందరినీ ఎందుకు కంచం ముందు నుంచి లేపారు? ముందు మీరు నిర్ధారించుకోవాలి కదా. వెనకటికెవడో మిన్ను విరిగి మీద పడిందని బోరునే ఏడ్చాడట. అలా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడే ఉండి కాపలా కాయండి. చూడండి, విగ్రహం ఎటైనా వెళ్ళిపోతుంది. అందరు పదండి, భోంచేద్దాం. ఈ పువ్వుల్ని ఎవరు పెట్టారు? దేవికి మనమేం పువ్వుల్ని పెట్టలేదు కదా. ఈ పువ్వుల్ని దేవికి ఎవరు పెట్టారు? వదినా, దయచేసి నా మాట వినండి, ఇక్కడ ఏదో జరుగుతోంది. మరిది గారు, మీరు మాట్లాడకండి. అమ్మా, సంపంగి పూలని మనం తీసుకురాలేదు. నన్ను దేవి మాతని దర్శనం చేసుకోనివ్వండి. నేను అమ్మవారికి పూలని పెట్టాలి. అమ్మా అమ్మా, సకు లోపలికి వచ్చుంటుందా? ఇందాక నేను తన చేతిలోనే సంపంగి పువ్వుల మాల చూశాను. అలాగా, ఉండండి.